హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే మరీ ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి 2025 సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక మహిళ వల్ల మీరు బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ మహిళ ఎవరు, తన వల్ల మీరు ఎందుకు బాధపడతారు, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఎవరైనా చిన్న హెల్ప్ చేసినా కానీ వారు చేసినటువంటి హెల్ప్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. అలాగే తిరిగి వారికి హెల్ప్ చేయడం కోసం, అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. వీరి యొక్క జీవితంలో ఒడిదొడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ వీరు వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. అవసరం ఉన్నప్పుడు ఈ యొక్క కుంభరాశి వారికి ధనం లభించింది, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం బంధువులు, ఆత్మీయ వర్గం మీ అవసరాలకు ధనాన్ని సద్వినియోగం చేసి మీ ముందుకు ఎంతగానో తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాలలో గౌరవ స్థానంలో ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో కుంభరాశి వారికి అన్యాయం కూడా జరుగుతుంది. ఇతర పక్షపాత బుద్ధికి కూడా వీరు నష్టపోతారు. అలాగే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకునే వాళ్ళ నిర్ణయాలే మేలు చేసేవిగా ఉంటాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు గనక ఈ కుంభరాశి వ్యక్తులకు చూస్తే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. అయితే కానీ ఒక మహిళ వల్ల కూడా బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏ మహిళ వల్ల మీరు ఎందుకు బాధపడతారో తెలుసుకునే ముందు ఏ అంశాలు అయితే అనుకూలంగా, ఏ అంశాలు ప్రతికూలంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పని అంతా కూడా ఒకేసారి మీ నెత్తి మీద పడుతుంది. అది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని మీ పై అధికారులు మీకు వార్నింగ్ ఇస్తారు. ఇది మీకు తలనొప్పిగా మారుతుంది. స్ట్రెస్ ఎక్కువగా అవుతుంది. దీని కారణంగా తలనొప్పి, నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరినొకరి నుండి ఒకరికి సమస్య కూడా, అంటే కొత్త సమస్య కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారో వారికి కూడా పై అధికారుల నుండి ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మానసికంగా మిమ్మల్ని కుంగుదలకు లోను చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశికి జన్మినటువంటి వ్యాపారస్తుల విషయంలో గనక మీ వ్యాపారీ జీవితంలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. ఇదివరకు ఎప్పుడు కూడా మీ యొక్క వ్యాపార విషయంలో మీ కుటుంబ సభ్యుల నుండి మీకు సపోర్ట్ లభించలేదు. మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మీ యొక్క సంతానం కావచ్చు, మీ యొక్క పేరెంట్స్, అంతా మామూలు ఎవరైనా సరే వారి నుండి మీరు ఎటువంటి సపోర్ట్ లభించలేదని మీరు చాలా కాలంగా నిరాశకి లోనవుతున్నారు. అటువంటి వారికి ఈ రోజు వారి నుండి ఒక మంచి సలహా అందే అవకాశం కనిపిస్తున్నాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి, అభివృద్ధి పరచడానికి, వినియోగదారులను ఆకర్షించడానికి ఏం చేయాలో వారు మీకు ఒక మంచి సలహా ఇస్తారు. ఆ సలహా ఖచ్చితంగా పాటించాలని మీరు మనసులో నిర్ణయం తీసుకుంటారు. భవిష్యత్తులో వారిచ్చే సలహా పాటించి వీలు పొందే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే కుంభరాశి వారికి ఎవరైతే కుటుంబ వ్యవహారాలలో విసికి వేసాడిపోయి ఉండారో, కుటుంబ సభ్యుల కలహాలు కావచ్చు, మనస్పర్ధలు కావచ్చు, గొడవలు కావచ్చు, వీటి వల్ల నిరాశ, నిస్పృహలతో ఎవరైతే బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో ఈరోజు దినఫలాల ప్రకారం ఒక శుభవార్తనైతే రాబోతుంది. అయితే మీ మధ్య జరిగినటువంటి ఒక సంఘటన, మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా మర్చిపోయి మీరు ఒకటయ్యేలాగా చేయబోతుంది. అంటే ఒక ముఖ్యమైన సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన కాస్త మిమ్మల్ని ఒకటి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి జాతకులు ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైతే విదేశాల్లో ఉన్నారో
వారికి కుటుంబ సభ్యుల గురించినటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి న్యూస్ వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎటువంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. శివుని మనసులో తలుచుకోండి. ఆ శివ భగవానుడికి మీ యొక్క మనసులో ఉన్నటువంటి బాధనంతా కూడా చెప్పుకోండి. ఎటువంటి సమస్య, ఎటువంటి ప్రమాదం అయితే పొంచి ఉందో దాని నుండి విముక్తి కల్పించమని శివుణ్ణి ఆరాధించండి. మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి ఆ శివయ్య ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతాడు. అలాగే కుంభరాశి జాతకుల యొక్క ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఒక మహిళ వల్ల బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ మహిళ మరెవరో కాదు, పురుషుల విషయంలో అయితే ఈ యొక్క లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, లేదా తల్లి కానీ, తోబుట్టువు కానీ, ఇలా ఎవరైనా సరే, వదిన, మర్దలు, ఈ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ వల్ల మీరు మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు మిమ్మల్ని ఒక మాట అంటారు, ఆ మాట వల్ల మీరు నొచ్చుకుంటారు. మీ మనసు చాలా గాయపడే అవకాశం అయితే లేకపోలేదు. అంటే చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి దానివల్ల మీరు మాట పడాల్సిన పరిస్థితి రాబోతుంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇది వరకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి, ఇది వరకు ఉన్నటువంటి గొడవలన్నీ తొలగిపోయి మీరంతా కూడా ఒకటయ్యేటువంటి ప్రతి ఒక్క సంఘటన జరుగుతుంది. అలాగే అదే సమయంలో, రాత్రి సమయంలో, అంటే ఒక ఫ్రైడే రోజు ఫిబ్రవరి 7వ తేదీ రోజు రాత్రి సమయంలో వారి వల్ల మీరు ఒక మాట పడవలసి వస్తుంది. మానసికంగా మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇతను మీ యొక్క కుటుంబ సభ్యురాలు, సొంత మనిషి కాబట్టి వారన్న మాటలు హైలైట్ చేసుకొని సమస్యను పెంచుకోకుండా, ఒకవేళ బాధ అనిపించినా కానీ తర్వాత అవేశంగా వారితో మీరు ప్రశాంతంగా మాట్లాడండి. అంతేకాని సమస్య తీవ్రతను పెంచకండి. సమస్య తీవ్రత పెరిగిందంటే మాత్రం మీరు చాలా రకాల సమస్యలను భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వస్తుంది. మున్ముందు మీ కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు వచ్చి కుటుంబం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉండబోతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. మీ సొంత వ్యక్తి, అంటే మీ యొక్క కుటుంబానికి సంబంధించిన తల్లి కానీ, తోబుట్టువు కానీ, పురుషుల విషయంలో మీ యొక్క వారిని కూడా అయితే వదిన, మర్దలు, ఇలా ఎవరైనా సరే వారి వల్ల మానసికంగా నొచ్చుకున్నటువంటి మాట పడతారు. ఇది మీకు చాలా ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ కూడా ఈ సమస్యను పరిష్కరించుకోవడం అనేది మీ చేతిలోనే ఉంటుంది. అంటే ఏదైనా ఒక మాట అన్నప్పుడు దాన్ని హైలైట్ చేసుకొని సమస్య తీవ్రతను పెంచుకుంటారా, లేదా ఆ మాట గురించి ఎందుకు అనాల్సి వచ్చిందో సామరస్యంగా కూర్చొని మాట్లాడాలి. వారు వీరి విధంగా అన్నందుకు క్షమాపణ చెప్పి సమస్యను తగ్గించుకుంటారనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. అయితే కుంభరాశి వారు ప్రతికూలతో అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొరపాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీకు ఆర్థిక స్థితి సహకరిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయండి. శని భగవాను నిత్యం ఆరాధించండి. శని స్తోత్రం పారాయణం చేయండి. అలాగే నలుపు రంగులో ఉండే వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి, 2025వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలకు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఏ మహిళ వల్ల మీరు బాధపడవలసిన పరిస్థితి వస్తుంది, మిగిలిన అంశాలు ఏ విధంగా ఉంటాయి, ఈ పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే కుంభరాశి వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. శివుణ్ణి ఆరాధించండి. మీకు వచ్చిన ప్రమాదం నుండి ఆ శివయ్య ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతాడు. కుంభరాశి జాతకుల యొక్క ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఒక మహిళ వల్ల బాధపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ మహిళ మరెవరో కాదు, పురుషుల విషయంలో అయితే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, లేదా మీ తల్లి కానీ, తోబుట్టువు కానీ, ఇలా ఎవరైనా సరే, వదిన, మర్దలు, అంటే మీ కుటుంబ